శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన 8వ అధ్యాయం చదువుకోవడం మొదలు పెడతాము. పోయిన వారము మనము 10వ శ్లోకం వరకు చూసాము. ఆయన 8వ శ్లోకం దగ్గర పరమం పురుషం దివ్యం అయిన ఒక స్థితిని చేరుకోవాలి. ఆ పరమ పురుషుడు, దివ్య పురుషుడు, ఆ పురుషుణ్ణి, పరమ పురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి చేరాలి. అది ఎట్లా అని మొదలు పెట్టారు. 10వ శ్లోకం దగ్గర ఎట్లానో చెప్పారు. అయితే ఇక్కడి నుంచి 8వ శ్లోకం దగ్గర నుంచి మూడు శ్లోకాలు ఒక్కొక్క విషయం గురించి చెప్తూ ఉంటారు. ఒక్కొక్క విధంగా ఆ స్థితిని ఎట్లా చేరాలి అని. ఈ 8, 9, 10 అన్నవి 3 సగుణోపాసనలో ఆ పరమ పురుషుణ్ణి ఎట్లా చేరాలి అని చెప్తారు. తర్వాత 11, 12, 13లో మళ్ళీ యాతి పరమాం గతి, మన ఆ పరమ పదాన్ని ఎట్లా చేరాలి అని చెప్తారు. ఇది 11, 12, 13లోనేమో ఆయన నిర్గుణోపాసన చెప్పారు. తర్వాత 14, 15, 16లో ఈ గుణాలతో సంబంధం లేకుండా ఉన్నదంతా ఆత్మ పదార్థం అని తెలుసుకొని అది అయిపోవడం ఎట్లా అని చెప్తారు. ఈ 3 విషయాలు చెప్పి ఆ తర్వాత ఆయన మళ్ళీ అందులో కూడా ఒకవేళ సగుణంగానో నిర్గుణంగానో ఉపాసన చేసిన వాళ్ళు ఏమవుతారు, ఎవరెవరు అట్లా ప్రయత్నం చేసుకుంటారు, లోకాలు ఎన్ని అని చెప్పి మళ్ళీ 3 శ్లోకాలు, మళ్ళీ ఆ తర్వాత కొన్ని శ్లోకాలు చెప్తూ ఉంటారు. మనము అదే విధంగా చూసుకుంటూ వెళ్దాము. ఆయన ఏం చెప్తున్నారంటే 8వ శ్లోకంలో అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అభ్యాస యోగయుక్తేన, ఒక యోగాన్ని పెట్టుకో, యోగయుక్తుడివయ్యి అభ్యాసం చేస్తూ ఉండు. పైగా నీ చేతస్ని, మనసు అన్యగామిన నా వేరేగా తిరగకూడదు. కాబట్టి వైరాగ్యం పెంచుకో. వైరాగ్యం ఒకవైపు, అభ్యాసం ఒకవైపు. అభ్యాస వైరాగ్యాలు 2 అవసరం మనము యోగ సాధన చెయ్యాలంటే. ఏ యోగ సాధనకైనా ఇవి అవసరం, అభ్యాస వైరాగ్యాలు. ఇక్కడ 8వ శ్లోకం దగ్గర నుంచి మనము ధ్యాన యోగ మార్గంలో అది కూడా సావికల్ప సమాధి స్థితి సగుణోపాసన యుక్తంగా ఎట్లా చెయ్యాలి అని చూస్తున్నాము. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే మనసు వేరే దిక్కులకి పోనివ్వకుండా, వేరే విషయాలపైకి మనసు పోనివ్వకుండా దాన్ని నియంత్రించి యోగాభ్యాసాన్ని చేస్తే ఆ దివ్యమైన పరమ పురుషుణ్ణి నువ్వు యాతి పొందుతావు. ఆ విధంగా అనుచింతయన్, ఆ ధ్యానం చేస్తుండాలి. చింత అంటే ధ్యానం. అనుచింతయన్, ఆపకుండా, అనునిత్యము, నిరంతరము, దీర్ఘకాలము ఆ వస్తువు పైనే, పరమ పురుషుడి పైనే, పరమాత్మ పైనే మనసు పెట్టి అదే విధంగా అభ్యాసం చేస్తే మనసు ఇంకో దిక్కుకు పోనీయకుండా అప్పుడు అది నువ్వు పొందుతావు పార్థ అని చెప్తూ ఉన్నారు ఆయన. తర్వాత 9వ శ్లోకంలో కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. అప్పుడేం జరుగుతుందంటే ఆ ధ్యానం ఏం చెయ్యాలి, దేని గురించి ధ్యానం చెయ్యాలి అంటే మనం ఆ సగుణ బ్రహ్మను గురించి ఆలోచిస్తున్నాం కదా. మన అనుచింత, మన చింత, మన ఆలోచన, ధ్యానము ఆ దివ్యమైన పరమ పురుషుడు, పరమాత్మ. అది ఎవరు అంటే దేని గురించి ధ్యానం చేయాలి, తెలుసుకొని ధ్యానం చేయాలి. తెలియకుండా ధ్యానం చేస్తే మనకి 2 కష్టాలు ఉన్నాయి. ఒకటి, దేని గురించి ధ్యానం చేస్తున్నామో తెలుసుకోకుండా చేస్తేనేమో దానివల్ల మనకి ప్రయోజనం తక్కువ ఉండొచ్చు, అసలు లేకుండా పోవచ్చు.
శూన్యమైన ప్రయోజనం కానీ లేదా అల్పమైన ప్రయోజనం కానీ ఉండొచ్చు. లేదా ఒకవేళ మనము ఏది ధ్యానం చేస్తామో అంత సివియర్గా దీర్ఘకాలం నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే ధ్యానాన్ని, దేన్ని ధ్యానిస్తామో ఆ ధ్యేయ వస్తువు అయిపోయే అవకాశం ఉంది. అది చాలా ఉదాత్తమైనదై ఉండాలి. తక్కువ రకం విషయాలని ధ్యానం చేస్తే, మనము కళ్ళకు కనిపించే ఏదో దీపాన్ని ధ్యానం చేస్తే, అదే పనిగా ధ్యానం చేస్తే ఆ దీపం అయిపోయే అవకాశం ఉంది. ఏదో భ్రమర కీట న్యాయంలాగా ఏదైనా కీటకము భ్రమరాన్ని చూసి 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 దానిలాగా అయిపోయేటట్టు. ఏది చూస్తే, ఏది ధ్యానిస్తే, ఏది మనసులో పెట్టుకుంటే అది అయిపోయే అవకాశం ఉంది. యద్భావం తద్భవతి. కాబట్టి ఆ వస్తువు, ఆ ధ్యేయ వస్తువు దేన్ని ధ్యానం చేస్తున్నామో అది చాలా గొప్పది, ఉదాత్తమైనది అయి ఉండాలి. అది ఎట్లాంటిది అని ఆయన 9వ శ్లోకంలో చెప్తున్నారు. కవిం పురాణం అనుశాసితారం అనోహో అణియాంసం సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. దాన్ని ఎవరైతే స్మరిస్తారో, అనునిత్యము స్మరిస్తారో, ఎవరైతే, ఆ వస్తువు ఎటువంటిది? కవిం, అన్ని విషయాల గురించిన జ్ఞానం కలిగి ఉన్నది, సర్వజ్ఞత. పురాణం, అది ఎప్పటి నుంచో ఉన్నది, పురాతనంగా ఉన్నది, కానీ ఎప్పుడు నవీనంగా ఉంటుంది అటువంటిది. అనుశాసితారం, అన్నిటినీ శాసించగలిగి ఉన్నది. అనోహో అణీయాంసం, అణువై ఉన్నది, అణువులో కూడా అణువై ఉన్నది, అంశమాత్రంగా ఉన్న దాంట్లో కూడా ఉన్నది. సర్వస్య ధాతారం, ప్రతి వస్తువుకు ప్రతి ప్రాణికి అది ధాత అయి ఉన్నది. అందులో నుంచి అన్ని వస్తాయి, అన్నిటినీ అదే పోషించి రక్షించి చూసుకుంటూ ఉంటుంది. కానీ అచింత్య రూపం, మనసులో ఆలోచిద్దామంటే అది ఎట్లా ఉంటుందో చెప్పడం కష్టం. చింతనకి దొరకని రూపం, అగ్రాహ్యం. ఆదిత్యవర్ణం, సూర్యుడి వంటి వర్ణంతో, తమసహ, చీకట్లకి, పరస్తాత్, ఆవల ఉంటుంది. అటువంటి వస్తువుని ఎవరైతే అనుస్మరేత్, అనుదినము స్మరిస్తారో, ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యాయుక్తః యోగబలేన చ ఏవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం. ఆ రకంగా జీవితాంతం చేయాలి. చివరిన ఒక్కటేసారి కావాలంటే అటువంటి ఆలోచన మనసుకి రావచ్చు, రాకపోవచ్చు. వెళ్ళిపోయే సమయంలో చివరిన ఏ ఆలోచన ఉంటుందో దానికి అనుగుణంగా తర్వాత జరిగేది ఉంటుంది. ఏది అనుకుంటూ కళ్ళు మూస్తామో అది అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకునే సమయంలో ఏది గుర్తొస్తుంది అంటే, జీవితంలో ఉన్నంత వరకు, జీవించి ఉన్నంత వరకు దేన్ని గురించి ఆలోచించామో అదే చివరిన కూడా గుర్తొస్తుంది. సడన్ గా కొత్త విషయం గుర్తు రావాలంటే కష్టం. కాబట్టి బ్రతుకున్నంత వరకు ఈ విషయాల గురించి ఆలోచిస్తే వెళ్ళిపోయే సమయంలో అదే విషయం గుర్తొస్తుంది. అప్పుడు ప్రయాణకాలే మనసులో వెళ్ళిపోయే సమయంలో, ప్రయాణ కాలంలో, ఇంకా చివరిన వెళ్ళిపోయే సమయంలో, ప్రాణం వదిలిపెట్టే సమయంలో, అచలేన మనస, కదలకుండా స్థిరంగా ఉన్న మనసుతో. ఎందుకంటే దేవుడు కూడా గుర్తొచ్చాడు, నా కూతురు కూడా గుర్తొచ్చింది, ఏదో నేను స్టవ్ ఆఫ్ చేయలేదు ఆ విషయం కూడా గుర్తొచ్చింది, ఎవరికో ఫోన్ చేస్తానన్నాను ఆ విషయం కూడా గుర్తొచ్చింది, ఏదో రేపు పొద్దున ఆఫీస్లో పని ఒకటి చేస్తానన్నాను, డాక్యుమెంట్ రాస్తానన్నాను ఆ విషయం కూడా గుర్తొచ్చింది. అన్నీ అప్పుడే గుర్తొచ్చాయి అనుకోండి ఒకటేసారి. అప్పుడు ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఇన్ని జన్మలు ఉంటాయి మనకి, లేదా నెక్స్ట్ జన్మలో ఇవన్నీ చేయడానికి వీలుగా పుట్టాల్సి వస్తుంది. అయిందాక మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి దేవుడు కూడా గుర్తొచ్చాడు. లేదా ఈ కవిం పురాణం అనుశాసితారం సర్వసిదాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనోరణీయాంసం, మొత్తం అన్ని ఉన్న ఆ పరమాత్మ పదార్థము గుర్తొచ్చింది. దాంతో పాటు స్టవ్ మీద ఉన్న పదార్థము గుర్తొచ్చింది. అన్ని పదార్థాలు అప్పుడే గుర్తొస్తే అప్పుడు కరెక్ట్ గా ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో చివరిన ఏముందో తెలియదు మనకి. కాబట్టి అచలమైన మనసు ఉండాలి, కదలొద్దు ఆ సమయంలో. అన్ని విషయాల గురించి మనసు కదిలితే కష్టమవుతుంది.
ఒక విషయం మీదే ఉండాలి. తర్వాత భక్త్యాయుక్త, భక్తితో కూడి, యోగ బలేనచ, బలంగా ఉండాలి. యోగం కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. కొంచెం వీక్ గా ఉన్న యోగం అయితే ఆ సమయంలో పట్టు జారిపోయే అవకాశం ఉంది. ఆ రకంగా ధ్యానం చాలా బలంగా చేస్తూ భక్తితో కూడి మనసు కదలకుండా ఉన్న సమయంలో భ్రువోహ మధ్యే, భ్రూ మధ్యలో, ఈ రెండు కనుబొమల మధ్యలో సమ్యక్ మొత్తము ప్రాణాన్ని ఆవేశ్య నిలబెట్టి, భ్రూమధ్య రేఖలో ప్రాణాన్ని చక్కగా నిలబెట్టి, అప్పుడు ఆ ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని కవిం పురాణం దగ్గర నుంచి తమస పరస్తాత్ అన్న పదార్థాన్ని, పరమాత్మని స్మరిస్తూ ఒకవేళ ప్రయాణ కాలంలో వెళ్తే సహా ఆ ధ్యానం చేస్తున్నవాడు తం ఆ పరం పురుషం, ఆ పరమ పురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి, పరమాత్మని, ఆ దివ్యమైన పరమ పురుషుణ్ణి ఉపైతి చేరుకుంటాడు. ఇది మన వాళ్ళు మనకి సగుణోపాసనగా, సవికల్ప ధ్యానంగా, చివరి స్థితిగా, సమాధి స్థితిగా చెప్తూ ఉన్నారు. ఇటువంటి సమాధి స్థితిలో, ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఇటువంటి సమాధి స్థితిలో ప్రాణం పోతే మనసు నిశ్చలంగా ఉండి అదే పరమాత్మ తత్వం గురించి ధ్యానం చేస్తూ వెళ్ళిపోతే అప్పుడు అదే పరమాత్మని మనము చేరుకుంటాము అని ఆ ధ్యాన యోగంలో సగుణోపాసన చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 11వ శ్లోకం దగ్గర నుంచి 3 శ్లోకాలు ఆయన నిర్గుణోపాసన గురించి చెప్తున్నారు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి ఆ విధంగా ప్రాణం వెళ్ళిపోతే, శరీరం పడిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అని. ఈ స్థితులన్నీ సావికల్పం, నిర్వికల్పం మొదలైన సమాధి స్థితులన్నీ మనము పతంజలి మనకు రాసిచ్చిన అష్టాంగ యోగ మార్గంలోని సూత్రాల్లో చెప్పుకుంటున్నాము. అవే విషయాలు ఇక్కడున్నాయనే అది చదువుకోవడం మొదలు పెట్టాము. ఈ ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ 12, 13 ఇవన్నీ శ్లోకాలు. ఈ 11 అంతకన్నా ముందున్నవి శ్లోకాలు కాదు. కానీ మనం చదువుకోవడం కోసం అన్నిటిని శ్లోకాలనే పిలుస్తాను. శ్లోకానికి రూల్స్ ఉంటాయి. 2 పాదాలు, ప్రతి పాదానికి 16 అక్షరాలు చొప్పున 32 అక్షరాలు, అవన్నీ రూల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అన్నిటిని కలిపి, పైగా ఇవి శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సు కింద ఉంటాయి. ఇది జగతి ఛందస్సు లాగా ఉంది, కానీ మనము అన్నిటిని శ్లోకాలనే పిలుద్దాం. ఈ శ్లోకంలో ఏముందంటే, యద్ అక్షరం వేద విదః వదంతి విసంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్చంతః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సరే, ఇంకొక విషయము, తే నీకు, సంగ్రహేణ బ్రీఫ్ గా, ప్రవక్షే ప్రవచిస్తాను. ఇంకొక విషయం చెప్తాను అర్జున, 2వ రకం. ఇప్పుడు యత్ ఏదైతే అక్షరం నాశమైపోతుంది అన్నవన్నీ క్షరాలు, నాశరహితమైనవన్నీ అక్షరాలు, క్షరం కానివి అక్షరాలు. ఆ అక్షరము అని వేద విధులు, వేదవేత్తలు దేన్ని అంటారో, వదంతి చెప్తారో, ఏదైతే అక్షరమైనది, దానికి నాశం లేదు అని వేదవేత్తలు చెప్తూ ఉంటారో, యత్ దేన్నైతే యతయః యతులు, వీతరాగాః రాగాన్ని, రాగాలు ద్వేషాలు వదిలిపెట్టి, కోరికలన్నిటినీ వదిలిపెట్టి, వీతము అంటే వదిలిపెట్టడం, కోరికలన్నీ వదిలేసి యతులు, ఆ మనసుని నియంత్రించిన వాళ్ళు, యత్ దేన్ని, విసంతి
పొందుతారో, యత్ దేన్ని ఇచ్ఛంతః కోరుకొని, బ్రహ్మచర్యం చరంతి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో, పరబ్రహ్మంలో చరించటమే కావాలి అని కోరుకొని ఎవరు ఆ మార్గంలో ఉంటారో, తత్ ఆ పదం అటువంటి పదం గురించి తే నీకు సంగ్రహేణ ప్రవక్షే బ్రీఫ్ గా క్లుప్తంగా చెప్తాను విను అర్జున అని చెప్తున్నారు. యత్ అక్షరం వేదవిదః వదంతి విసంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. దాన్ని ఏ విధంగా సాధించాలి అంటే, సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధి ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాంగతిం. ఈ ధ్యాన యోగంలో కూర్చున్న వాళ్ళ ధ్యాన యోగాన్ని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అప్పుడప్పుడు కొంచెం సేపు కాదు, మళ్ళీ మనము అష్టాంగ యోగంలో చూసుకున్నట్టు పతంజలి చెప్పినట్టు నిరంతరము చెయ్యాలి, దీర్ఘకాలం చెయ్యాలి, చాలా ఇష్టంగా చెయ్యాలి, విసుక్కోకుండా చెయ్యాలి. ఆ రకంగా చేస్తూ ఉండి, ఆ చెయ్యడం ఎట్లా చెయ్యడము, ఈ నిర్గుణోపాసన మనం చూసుకోబోతున్నది ఎట్లా చెయ్యాలి అంటే, సర్వద్వారాణి సంయమ్య. నవద్వారాలు ఉంటాయి మనకి, ముఖ్యంగా మనకు తెలిసినవి 9 రంధ్రాలు ఉంటాయి. 2 కళ్ళవి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు రంధ్రం, 2 చెవులు, తర్వాత 1 పాయు, 1 ఉపస్థ. ఈ మొత్తం 9 నవరంధ్రాలని సంయమ్య కంట్రోల్ చేసి, మనకు శరీరం నిండా చాలా రంధ్రాలు ఉంటాయి. మొత్తము ప్రతి చోట చర్మం నిండా సన్నటి ద్వారాలన్నీ ఉంటాయి. అందులో నుంచి గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, తర్వాత అందులో నుంచి చెమట బయటకు వస్తూ ఉంటుంది, చాలా జరుగుతుంటాయి. కొన్ని కోట్లుంటాయి మనకి, శరీరం నిండా ఉంటాయి. అయితే అవన్నీ కూడా చెయ్యొచ్చు. మనము ప్రాణం వెళ్ళిపోయే సమయంలో ఎక్కడి నుంచి మన ప్రాణం వెళ్ళిపోతుందో చెప్పలేం. పెద్ద పెద్ద ద్వారాలన్నీ ఉన్నాయి, కళ్ళు, నోరు, చెవులు, అట్లాంటి నుంచి పాయు ఉపస్థల నుంచి కూడా ప్రాణం వెళ్ళిపోవచ్చు. లేదా ఇటువంటి హెయిర్ ఫాలికల్స్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు, వెంట్రుకల్ దగ్గర నుంచి కూడా, అక్కడ ఉన్న రంధ్రాల, చర్మ రంధ్రాల నుంచి. కానీ అందుకని ఆయన ఆ ద్వారం ఈ ద్వారం అని చెప్పలేదు, ఆయన సర్వద్వారాలు కంట్రోల్ చేయమని చెప్పారు. 9 ద్వారాలు, నవద్వారాని సంయమ్య అనలేదు, సర్వద్వారాని సంయమ్య. అన్ని రకాల ద్వారాలు, అన్ని మార్గాలు మూసేయమని చెప్పారు ఆయన. ఎందుకు అన్ని మార్గాలు మూసేయాలి అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మార్గం, ఒక ద్వారం ఉన్నది అంటే లోపల నుంచి బయటకైనా రావచ్చు, బయట నుంచి లోపలికైనా రావచ్చు, 2 వైపుల నుంచి పనిచేస్తుంది అది ద్వారం అనేది ఉంటే. కాబట్టి ఇప్పుడు నా కళ్ళున్నాయి, నా నోరుంది, చెవులున్నాయి, ఇంకేమైనా ఉన్నాయి, అందులో నుంచి లోపలికి వచ్చేయచ్చు విషయాలన్నీ. నా జ్ఞానేంద్రియాల్లో నుంచి, పంచ జ్ఞానేంద్రియాల్లో నుంచి బయట నుంచి విషయాలన్నీ లోపలికి రావచ్చు, లేదా ఇందులో నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను టీవీలో ఉన్న విషయాలన్నీ ఏదో నా కళ్ళతో చూసినవన్నీ లోపలికి వచ్చాయి అంటే, నా మనస్సు ఈ కళ్ళలో నుంచి బయటికి వెళ్తూ ఉంది కదా, బయట ఉన్నవన్నీ తెచ్చి లోపల వేసుకోవాలి అంటే నా కనుగుడ్లు ఓన్లీ జడ పదార్థాల ఊరికినే ఉంటాయి. అయితే నేను కళ్ళు తెరిచినప్పుడు బయట ఉన్న సామాన్లు నా కళ్ళ ద్వారా లోపలికి రావాలి అంటే, ముందు నా కళ్ళ మార్గం ద్వారా నా మనసు బయటికి వెళ్ళి అవి తీసుకొని లోపలికి రావాలి. ఈ మనసు బయటికి వెళ్తూ లోపలికి వెళ్తూ బయటికి వెళ్తూ లోపలికి వెళ్తూ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు దానికి ఒక్క విషయం మీద మనసు నిలబెట్టి ఉండడం కష్టం అవుతుంది. కాబట్టి అన్ని ద్వారాలు నువ్వు మూసేయని చెప్పారు. బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం సరే, నువ్వు ముందు నీ మనస్సు నీలో నుంచి బయటికి వెళ్లకుండా ఆపాలి కూడా ఉంది కదా.
నీ మనసుని కూడా లోపల నుంచి బయటికి వెళ్లకుండా ఆపడం ఒకటి, బయట నుంచి విషయాలన్నీ విన్నవి తిన్నవి కన్నవన్నీ లోపలికి రావడం ఆపడం ఒకటి. 2 రకాలుగా ఆపాలి. కాబట్టి సర్వద్వారాలను నువ్వు సంయమ్య, ఆపు, మూసేయి, కంట్రోల్ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. తర్వాత మనః హృది నిరుధ్య, నీ మనస్సుని హృదయంలోనే నిరుధ్య అంటే ఆపేయి. నీ మనసుని మనసులోనే ఆపేయి. లేకపోతే ఏమైతుంది, నీ మనస్సు ఈ ద్వారాలు తెరుచుకొనుంటే, కళ్ళు నోరు ఇట్లాంటి ద్వారాలు, వాయువు ఉపస్థ అట్లాంటివి ఏవైనా సరే, బాత్రూమ్కి వెళ్ళాలి అంటే కూడా అవి ద్వారాలు తెరుచుకొని ఉంటే అట్నుంచి మనసు బయటికి వెళ్లే అవకాశం ఉంది. ఎట్నుంచైనా వెళ్ళొచ్చు మనసు ఓపెన్ ఉంటే. కాబట్టి బయటికి వెళ్ళనీయకుండా నీ మనసుని మనసులోనే ఉంచేయి, నిలబెట్టే, కంట్రోల్ చేసేయి, దాన్ని అక్కడే కూర్చోబెట్టే. నీ మనసుని మనసులో ఉంచు. ద్వారాలన్నీ మూసేస్తే లోపలే ఉంటుంది. మరి అది మనసు ద్వారాలు తెరిస్తే అది బయటికి వెళ్తుంది. నువ్వు ద్వారం తెరవకపోతే మనసు లోపల ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనోహృది నిరుధ్యచ. తర్వాత ఆత్మనః ప్రాణం, నీ ప్రాణాన్ని మూర్ధ్ని, నీ శిరస్సులో ఆదాయ ఉంచు. నీ ప్రాణాన్ని కూడా నీ శిరస్సులో నిలబెట్టి ఉంచు, తలలో. ఆ రకంగా యోగధారణం ఆస్థిత చేసి, యోగధారణని ఆ రకంగా యోగంలో, ధారణలో, ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితికి వెళ్లే కన్నా ముందు ఆ యోగ ధారణ స్థితిలో నువ్వు దాన్నట్లా నిలబెట్టి ఉంచు. ఆస్థిత, స్థిరంగా నిలబెట్టు దాన్నట్లా. ద్వారాలన్నీ ముందు మూసేయి. మూసేస్తే, ఇంటికి తలుపులన్నీ కిటికీలన్నీ మూసేస్తే ఆ లోపల ఉన్న మనస్సు బయటికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది. మనః హృదిలోనే నిరుధ్య అయి ఉంటుంది. అప్పుడు ప్రాణం కూడా బయటికి, ఇప్పుడు ముక్కు కూడా ద్వారాలు మూసేస్తే ప్రాణవాయువులు బయటికి లోపలికి ఎక్కడ తిరుగుతాయి? అవి కూడా లోపలే ఉంటాయి. ఆ ఉన్న ప్రాణాలని లోపలంతా కూడా తిరగనియద్దు. బయట ద్వారాలు మూసేస్తే మనసేమో గాని, ప్రాణమైతే ద్వారాలు తెరిచి ఉంటే ముక్కులో నుంచి బయటికి వెళ్తూ వస్తూ ఉంటాయి. నోరు తెరిచినా బయటికి వెళ్తూ వస్తూ ఉంటాయి. వాటిని నీ శరీరం అంతా తిరగకుండా మూర్ధ్ని, తలలోనే ఉంచు. ఆ రకంగా గుండె దగ్గర నుంచి ఒక సుషుమ్నా నాడి శిరస్సు దాకా వెళ్తుందని చెప్పుకున్నాం కదా. నీ ప్రాణాలన్నీ మనసు దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచావు కదా, అక్కడి నుంచి అన్ని నీ తల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉంచేయి. ఆ రకంగా ధారణం ధరించి ఉంచు, వాటిని నిలబెట్టు, ధరించి పట్టుకొని ఉంచు. ఎక్కడ వాటిని అక్కడ. ప్రాణాన్ని తలలో, మనసుని మనసులో ఉంచు. ద్వారాలన్నీ, తలుపులు కిటికీలన్నీ మూసేయి. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్యచ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం. ఆ రకంగా ఆస్థితః ఉంచి ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. ఆ రకంగా ఆ ధారణ స్థితిలో ఉండి, యోగ ధారణలో ఉండి సమాధి స్థితికి వెళ్తూ అప్పుడు ఓం ఇతి అని ఏకాక్షరం, ఒకటే అక్షరాన్ని, అది పరబ్రహ్మానికి వాచకం. అది పరబ్రహ్మము వాచ్యుడైతే ఆ పరబ్రహ్మానికి వాచ్యము ఈ ఓం అన్న ఏకాక్షరం. దాన్ని అనుస్మరన్, వ్యాహరన్, వ్యాహరించడం అంటే ఉచ్చరించడం. దాన్ని అదే పనిగా ఓం ఓం అని ఉచ్చరిస్తూ, మాం నన్ను, అనుస్మరన్ మనసులో స్మరిస్తూ, ఈ రెండు కలిపి చేయాలి. ఊరికి నోటితో ఓం ఓం అంటూ మనసుతో ఆ ఓం ఏ పరబ్రహ్మాన్ని చెప్తుందో దాని అర్థ విచారణ చేస్తూ, స్మరణ చేస్తూ ఉండాలి. ఇదొక్కటే చేసి నోటితో అంటూ అక్కడికి వదిలిపెడితే అది పని చేయదు. ఓం అన్న ఏకాక్షరాన్ని పరబ్రహ్మ వాచకమని అర్థం చేసుకొని నోటితో దాన్ని వ్యాహరన్ ఉచ్చరిస్తూ మనసులో ఆ అర్థాన్ని భావన చేస్తూ ఉండాలి. ఆ రకంగా ఎవరైతే దేహం, శరీరాన్ని త్యజన్ వదిలేసి ప్రయాతి వెళ్తూ ఉంటాడో సహా వాడు పరమాం గతిం, ఆ పరమగతిని, పరమపదాన్ని యాతి పొందుతాడు అని చెప్పారు.
ఇంతకన్నా ముందు మనము సగుణంగా చేసినప్పుడు ప్రయాణ కాలంలో కవి, పురాణ పురుషుడు, అణువంతుంటాడు, అన్నిటికీ దాత అయినవాడు, ఆదిత్య వర్ణంలో ఉంటాడు, ఊహించడానికి లేని రూపము కానీ పలాని వర్ణము, పలాని చోటుంటాడు, ఆయన గుణాలివి, ఇది పరిస్థితి అని మనం అనుకుంటూ ప్రయాణ కాలంలో భావిస్తే ఆ పురుషోత్తముడు అవుతాము, అక్కడికి చేరుతాము, ఉపైతి అది పొందుతాము. ఇప్పుడు ఒక అక్షరం పెట్టుకొని మిగిలిన గుణాలతో సంబంధం లేదు, మిగిలిన రూపాలతో కానీ విషయాలతో సంబంధం లేదు. పరబ్రహ్మం అది ఓంకారం అనే వాచకంతో చెప్పబడుతున్నది అని అదే తలుచుకుంటూ దాని అర్థాన్ని స్మరిస్తూ ఎవరు శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు అదే గతిని చేరుతారు అని చెప్పారు. ఇంకా మూడోది ఉంది, ఈ రెండు చెయ్యొచ్చు. ఆ పైవి మనము పరమాత్ముడని ఉన్నాడు, ఆయనలో చేరుతాను అని ప్రయత్నం చేస్తాము ధ్యానయోగ మార్గంలో. తర్వాత ఆ పరమాత్మ ఓంకార వాచ్యుడు, ఆయన పరబ్రహ్మము అని స్మరిస్తూ నిర్గుణంగా ఉపాసన చేసి అది కూడా చేరుతాము. ఇప్పుడు గుణాలతోటి కూడా సంబంధం లేదు, ఇంకా దాటిపోవాలి. దాటితే మొత్తం అంతా అయిపోతాము. ఒక్కదానికి వెళ్ళడము అక్కడ దాన్ని చేరుకోవడం కాదు, ఉన్నదంతా ఏదైతే ఉన్నదో అది అయిపోవడం ఎట్లా అని మూడో దాంట్లో చెప్తున్నారు ఆయన. మూడో విషయం 14, 15, 16 శ్లోకాల్లో అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యసః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సతతం ఎల్లప్పుడూ, నిత్యసః ప్రతినిత్యం ప్రతిరోజు, ఏమాత్రం మధ్యలో బ్రేక్ అన్నది లేకుండా నిత్యము చేయాలి. నిత్యం అంటే ప్రతిరోజు, సతతం అంటే ఎల్లప్పుడు మధ్యలో గ్యాప్ లేకుండా, పైగా అనన్యచేతాః అన్యము వేరేది ఇంకొకటి ఉన్నది అన్న ఆలోచన లేకుండా ఉన్నదంతా ఒక్కటే. అన్యము అంటే వేరేది, అనన్యము అంటే వేరేది లేదు అని అర్థం. మనము అద్వైతము ద్వైతము అంటాము. ద్వైతం అంటే రెండోది, అద్వైతం అంటే రెండోది లేదు, అంటే ఉన్నదంతా ఒక్కటే అని అర్థం. మన భగవంతుడు అద్వైతాన్ని కూడా దాటి అనన్యం, రెండోది లేదు, మూడోది లేదు, అన్యం లేదు, ఇంకొకటి లేదు, అది వేరేది అసలు ఇంకేమీ లేదు. అన్యము లేనిది, అనన్యమైనది ఉన్నది అన్న ఆలోచనతో అనన్య చేత మనసులో ఇంకొకటి అన్యం అన్నది ఇంకొకటి లేని మనసుతో సతతము అదే పనిగా కంటిన్యూస్ గా నిత్యసహ డైలీ, యహ ఎవరైతే మాం నన్ను స్మరతి స్మరిస్తాడో, తస్య వాడికి, అహం నేను, సులభః చాలా సులభుణ్ణి, పార్థ చాలా సులభంగా లభిస్తాను, చాలా సులువుగా లభిస్తాను, చాలా చక్కగా లభిస్తాను. ఆ రకంగా యోగినః ఏ యోగులైతే ఉన్నారో, నిత్యయుక్తస్య నిత్యము ఆ యోగ సాధన చేసుకుంటూ ఉంటారో, ఏ యోగ సాధన అంటే అనన్యం, ఇంకొకటి ఉన్నది అన్న ఆలోచన లేకుండా, ఇంకేదీ లేదు ఉన్నదంతా ఒక్కటే అన్న ఆలోచనతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిరంతరము ఇన్ని లేవు, ఇంతగా ఇన్ని రూపాలుగా ఇన్ని విషయాలుగా కనిపిస్తున్నాయి కానీ ఇన్ని లేవు, ఉన్నదంతా ఒక్కటే అని అనన్య చేతస్తో నిత్యం అనునిత్యం ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఇన్ని లేవు ఉన్నదంతా ఒక్కటే అని ఎవరైతే అదే పనిగా మనసులో స్మరిస్తూ ఉంటారో, అటువంటి నిత్యయుక్తస్య యోగినః, నిత్యము అదే ఆలోచనతోటి స్మరిస్తూ ఉన్నవాళ్ళు ఉంటారో పార్థ, అటువంటి వాడికి నేను సులభః అని చెప్తున్నారు. ఇంకా పెద్ద విషయం కాదు, ఇంకొకటి లేదు, ఉన్నదంతా ఒకటే అంటే వాడికి నేను చాలా సులభంగా లభిస్తాను.
అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఈ విధంగా మాం నన్ను ఉపేత్య చేరుకుంటే దుఃఖాలయం ఈ దుఃఖాలకు ఆలవాలమైన అశాశ్వతం శాశ్వతంగా ఉండేది కాదు, కనిపిస్తున్నదంతా పడిపోతుంది, అటువంటిది అయిన ఈ ప్రపంచంలో పునర్జన్మ మళ్ళీ పుట్టడం అనేది నా ఆప్నువంతి లభించదు. నన్ను దక్కించుకుంటే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. అటువంటి మహాత్మనః అటువంటి మహాత్ములు మహా ఆత్మానః గొప్ప ఆత్ములు సంసిద్ధిం ఈ సిద్ధి సాధిస్తారు, పరమాం గతాః ఆ గొప్ప పరమం చేరుతారు అని చెప్తున్నారు. మాం నన్ను ఉపేత్య సాధిస్తే పునర్జన్మ ఉండదు, ఈ దుఃఖాలయంలో అశాశ్వతమైన ప్రపంచంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. వాడికి ఆ మహా ఆత్మానః ఆ పరమాత్ముడైపోతాడు వాడు. అటువంటి సంసిద్ధిని సమ్యక్ సిద్ధిని సాధిస్తాడు, అటువంటి పరమమైన స్థితిని చేరుతాడు అని చెప్తున్నారు. మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని మళ్ళీ చెప్తున్నారు. మాముపేత్య అని ఇక్కడ చెప్పారు, మాముపేత్య అని చెప్పారు. ఇక్కడ పునర్జన్మ నా ఆప్నువంతి అన్నారు, ఇక్కడ పునర్జన్మ న విద్యతే అన్నారు. ఆయన ఇక్కడేం చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః ఆ బ్రహ్మలోకం వరకు ఈ మొత్తం 14 భువనాల్లో ఏ లోకానికి వెళ్ళినా కూడా అవన్నీ పునరావర్తినః మళ్ళీ ఆవర్తనంలాగా మళ్ళీ సైక్లికల్ గా అక్కడి దాకా వెళ్ళినా మళ్ళీ వచ్చి పుట్టవలసిందే కౌంతేయ. ఆవర్తనం ఆ సుడిగుండంలాగా సైక్లికల్ గా రౌండ్ రౌండ్ గా తిరుగుతుంటుంది. ఎన్ని లోకాలకు వెళ్ళినా చివరికి బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి పుట్టాల్సిందే అర్జున. తూ కానీ మాం ఉపేత్య నన్ను సాధిస్తే మాత్రం ఓ కౌంతేయ పునర్జన్మ అనేది నా విద్యతే ఇంకా తెలియదు. మళ్ళీ పుట్టడం అన్నది వాడికి తెలియదు, ఇంకా వాడు పుట్టడు, మళ్ళీ అవసరం కూడా లేదు. నేనెవరు అని తెలుసుకుంటే ఇంక అయిపోయింది, అక్కడికి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, పుట్టకుండా ఉండవలసిన అవసరం లేదు, చావు అవసరం లేదు, ఇంకేమి ఆవర్తనంగా ఆ రౌండ్ రౌండ్ గా చక్రంలో తిరగాల్సిన అవసరం లేదు. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇందులో మన భగవంతుడు మాం స్మరతి అన్నారు 14వ శ్లోకంలో. 15వ శ్లోకంలో మాం ఉపేత్య అన్నారు. మాం స్మరతి అంటే నన్ను స్మరిస్తే, మాం ఉపేత్య అంటే నన్ను పొందితే, మళ్ళీ ఇక్కడ మాం ఉపేత్య అంటే నన్ను పొందితే నన్ను చేరితే అని చెప్పుకున్నారు. దీన్ని మన భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, మనకు తెలిసిన భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు భగవంతుణ్ణి చేరితే అని చెప్తారు. భగవంతుడు తప్ప అన్యం లేదు. అనన్య భక్తితో భగవంతుణ్ణే ఎవరైతే స్మరిస్తారో, నిత్యము స్మరిస్తారో, సతతం ఎల్లప్పుడూ స్మరిస్తారో అటువంటి వాళ్లకు భగవంతుడు సులభుడు, చాలా ఈజీగా దొరుకుతాడు. ఆ రకంగా నిత్య యుక్తితోటి ఎప్పుడు అదే ఉపాయం, అదే మనసులో స్మరణ,
ఆయన నాకు సులభుడు, భగవంతుడు అని ఆయనని ఎల్లప్పుడూ అనన్యమైన భక్తితో సేవిస్తే మాముపేత్య అన్నారు. ఆయన నన్నే చేర్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు భగవంతుడినే చేర్తారు వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ దుఃఖాలయము, అశాశ్వతము అయిన పునర్జన్మ రాదు. అటువంటి మహా ఆత్మానః వాళ్ళు పరమగతిని సాధిస్తారు, సిద్ధి సాధిస్తారు. వేరే లోకాల్లో బ్రహ్మలోకం దాకా ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. కానీ నన్ను చేరుకుంటే మాముపేత్య, నన్ను సాధిస్తే వాడికి ఇంకా వేరే లోకం లేదు, వేరే జన్మ లేదు అని చెప్పారని మన అనన్య భక్తి మార్గంలో చెప్తారు. మనము దీన్ని అద్వైతంలో చెప్పుకుందాం. ఆయన మాం స్మరతి అన్నప్పుడు మాం అంటే నన్ను ఎవరైతే అనన్యంగా స్మరిస్తారో, నేను ఉన్నదంతా నేనే, ఇంకొకటి లేదు, అనన్యము, వేరేది అన్యమైన వస్తువు లేదు, ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అన్న ఆత్మ భావనతో ఎవరుంటారో వాళ్ళకి ఆ విషయము చాలా సులభంగా తెలుస్తుంది. ఇంకొకటి ఉన్నది, ఇంకెవరైనా వస్తారు, దేవుడున్నాడు నాకు హెల్ప్ చేస్తాడు, ఇంకొకళ్ళు వస్తారు, గురువులున్నారు నాకు చెప్తారు అని ఎవరైనా వస్తారు, ఏదైనా చేస్తారు. భగవంతుడు ఉన్నాడు నాకు వచ్చి ఈ విషయం చెప్తాడు, జ్ఞానం కలిగిస్తాడు, గురువులు ఉన్నారు నాకు ఈ జ్ఞానం కలిగిస్తారు అని, వేదాలున్నాయి నాకు ఈ జ్ఞానం కలిగిస్తాయని ఎవరైతే ఆలోచిస్తారో, బయట నుంచి ఈ జ్ఞానం వస్తుందని అనుకుంటారో వాళ్ళకి దుర్లభం, అది కష్టం అవుతుంది. ఎందుకంటే బయట ఏమీ లేదు. బహిర్ముఖ సుదుర్లభమైన ఆ వస్తువు బయట నుంచి వచ్చేదేం లేదు, ఉన్నదంతా నువ్వే అయి ఉన్నావు. అంతర్ముఖంగా చూసుకో నీలో నువ్వే, అప్పుడు నేను అన్న విషయము నీకు తెలుస్తుంది. అప్పుడు సమారాధ్య, చాలా ఈజీగా ఆరాధించొచ్చు, సాధించొచ్చు. అప్పుడు అది సంసిద్ధి దొరుకుతుంది. ఇప్పుడు పరమగతి అనుకున్నప్పుడు ఇదే నాకు గతి, ఇదే నా గమ్యము, అక్కడికి నేను వెళ్ళాలని అనుకుంటున్నావు. అప్పుడు అది గతి, ఆ స్థానం ఇంకేదో లేదు, నువ్వు దాంట్లో జర్నీ చేయవలసి, కష్టపడి జర్నీ చేసి ఎక్కడికో వెళ్ళి అక్కడికి దాన్ని సాధించేది ఏం లేదు, ఉన్నది అక్కడే ఉన్నావు, అదే గతి, నువ్వు అక్కడే నా గమ్య స్థానంలోనే ఉన్నావు, ఆ విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్తే నువ్వు చచ్చిపోతే పుట్టవలసి వస్తుంది. నువ్వు పోతే కదా నువ్వు రావడానికి, నువ్వు పోయేది లేదు కాబట్టి వచ్చేది కూడా లేదు, ఇక్కడే ఉంటావు. ఉన్నదంతా ఒకటే, అది నువ్వే అని తెలుస్తుంది. అంతవరకే ఉన్నదంతా ఒకటే, అది నువ్వే అని తెలిసిన తర్వాత నువ్వు పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి? అప్పుడు అదే సిద్ధి, అదే గతి, ఆ గమ్యంలోనే ఉన్నావు, ఆ విషయం తెలవడమే సిద్ధి. కాబట్టి మాముపేత్య, నేనెవరు అని తెలుసుకో, అది అవ్వడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడేమవుతుందంటే బ్రహ్మలోకం దాకా ఏదో ఉంది, బయట ఏదో ఉంది, ఏదో లోకం ఉంది, ఏదో సాధించాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో సిద్ధి, బయట నుంచి ఎవరో వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు, దేవుడు ఉన్నాడు చేస్తాడు, గురువు ఉన్నాడు చేస్తాడు, నాకు ఈ మంత్రం ఉంది చేస్తుంది, నేను ఈ లోకం దాకా వెళ్తాను, నేను ఎక్కడికో వెళ్తాను అనుకుంటే మళ్ళీ వచ్చి పుడతావు. ఎందుకంటే కళ్ళకు కనిపించే ఏ లోకమైనా అది ఒక ఆది, ఒక అంతంతో కూడి ఉంటుంది. కళ్ళకు కనిపించింది అంటే అది మళ్ళీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పుట్టింది అంటే పోతుంది, పోయిందంటే మళ్ళీ వస్తుంది. ఈ పునరావృత్తి నడుస్తూ ఉంటుంది. అదే విధంగా పునరావర్తనం అవుతూ ఉంటుంది. కానీ నేనెవరు అన్న విషయం ఉపేత్య తెలుసుకున్నది అయిపోయావంటే వెళ్ళడం ఉండదు, రావడం ఉండదు, తిరగడం ఉండదు, అక్కడే ఉన్నావని తెలుస్తుంది, అంతే, అయిపోయింది అప్పుడు. కాబట్టి పునర్జన్మ విద్య తెలిసే అవసరం ఉండదు నీకు. నువ్వెవరని నీకు తెలుసుకుంటే నువ్వు పునర్జన్మ నీకు తెలిసే అవసరం ఉండదు అప్పుడు. కాబట్టి అని ఆయన చెప్తున్నారు ఈ 3 శ్లోకాల్లో. అది చెప్పిన తర్వాత ఆయన 17వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారో చూద్దాము. సహస్రయుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదః జనాః. పరబ్రహ్మం ఆయన గురించి ఆయన చెప్తూ, పరబ్రహ్మం అంటే వేరేది లేదు, నువ్వే,
అని చెప్తూ దాని గురించి స్మరించు, దాని గురించి ఆలోచించి ధ్యానించు, అది అయిపో, ఇంకా అప్పుడు వేరే తెలుసుకునే అవసరం లేదని చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం ఇక్కడికి 17వ శ్లోకం దగ్గరికి వచ్చే కన్నా ముందు పైన ఇంతవరకు చెప్పుకున్న 3 విషయాలు ధ్యానం దేని గురించి చెయ్యాలి అని చూసుకున్నాం కదా. ఒకటి, సగుణంగా ఉన్న ఒక పరబ్రహ్మం ఉన్నది, ఒక భగవంతుడు ఉన్నాడు, ఒక లోకం ఉంది, ఆ లోకాన్ని చేరాలి. అది ఏ లోకమైనా పర్వాలేదు, బ్రహ్మలోకమైనా, కైలాసమైనా, మణిద్వీపమైన, వైకుంఠమైన, గోలోకమైన, ఏ లోకమైనా అది లోకం. ఆలోకనం చేసేది, చూసేది లోకం. లోకం ఉంది, చూస్తున్నాను అంటే, అక్కడికి వెళ్తున్నాను అంటే మళ్ళీ వస్తాను, వెళ్తున్నానంటే రావడం, వెళ్ళడం అనేది ఉంటే రావడం అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చానంటే మళ్ళీ పుట్టాను, మళ్ళీ పుట్టానంటే మళ్ళీ వెళ్ళడం ఉంటుంది, మళ్ళీ వెళ్ళానంటే మళ్ళీ వస్తాను. ఇంక ఇది తిరుగుతుంటుంది సైకిల్. అటువంటివి ఉన్నాయి, అటువంటి ధ్యానం చెయ్యొచ్చు. లేదా లోకాలతో సంబంధం లేదు, ఒక పరబ్రహ్మం ఉంది, అది ఓంకారంతో చెప్పబడుతుంది అని ధ్యానం చెయ్యొచ్చు. అక్కడి దాకా కూడా వెళ్ళొచ్చు. అయితే అదేదో ఉంది, నేను దాన్ని ధ్యానం చేసుకొని అది నేను అవుతాను కాదు, నువ్వు ధ్యానం చేసుకొని అది నువ్వు అవ్వడం కాదు, ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అని తెలుసుకోవడం. నువ్వు వెళ్ళి ఒకటి అవ్వడానికి, ఒకటి అయ్యావు అంటే మళ్ళీ అవ్వకుండా పోయే అవకాశం ఉంది. నువ్వు తెలుసుకున్నావంటే ఇక్కడికి అయిపోయింది. అది ఇంకా అయ్యడం, అవ్వడం, అవ్వకపోవడం, వెళ్ళడం, మళ్ళీ రావడం అట్లాంటివి ఉండవు. పుట్టడం, చచ్చిపోవడం అట్లాంటివి. కాబట్టి ఆ 3వది చెప్తున్నారు ఆయన. ఈ విషయం మాత్రం చాలా అవసరం. ఇప్పుడు ఒక గొప్ప ఉద్యోగం చేసాము అంటే దానికన్నా పైన ఉద్యోగం ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇంకా ఏ పొజిషన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేయవలసిన ఉద్యోగం లేదో అటువంటి పొజిషన్ కి వెళ్ళమని చెప్తున్నారు. ఏ కర్మ చేసినా, ఎంత దూరం చేసినా, ఎంత గొప్పగా పని చేసినా కూడా మళ్ళీ దానిపైన ఇంకో కొంచెం పని మిగిలింది, దాని తర్వాత ఇంకా సాధించేది ఉంది, దానిపైన ఇంకేంటో చేయవలసింది ఉంది అంటే ఇంకా చేస్తూనే పోవాలి, దానికి అంతం లేదు. అయితే ఏ స్థితికి వచ్చినాక మళ్ళీ ఇంకా దాని తర్వాత చేయవలసింది లేదో అటువంటిది చూడు అని చెప్పారు, అటువంటిది చెయ్యి అని చెప్పారు. ఏది మళ్ళీ చేయవలసిన అవసరం లేదో అటువంటిది చెయ్యి అని చెప్పారు. దానికి అకర్మ అని పేరు పెట్టారు. అది మనకు ధ్యేయ వస్తువై ఉండాలి. జ్ఞానం, నేను ఇది తెలుసుకున్నాను, ఇంకా కొంచెం తెలుసుకుంటాను, ఇంకా కొంచెం తెలుసుకుంటాను, ఇంకా ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉంటుంది తెలుసుకునేది, ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తే దాని మించి ఇంకా కొంచెం ఉంటుంది తెలుసుకునేది. ఏది తెలుసుకుంటే చివరిన ఇంకా దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదో అటువంటిది తెలుసుకుంటే అది జ్ఞేయం, ఇంకా ఫైనల్ లెవెల్. అంతవరకు ఇంకా తర్వాత తెలుసుకోవడానికి నేను కూర్చున్నా కూడా తెలుసుకోవడానికి అక్కడ ఏమీ లేదు అంటే అది ఇంకా చివరిగా తెలుసుకునేది. అటువంటిది టార్గెట్ అవ్వాలి. ఆ జ్ఞేయం మనకు ఈ జ్ఞానం ద్వారా రావాలి, అది జ్ఞేయం అయి ఉండాలి. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు, ఇంకా వేరే జ్ఞేయాలు లేవు, అట్లాంటిది కావాలి. అది మన ధ్యేయం కావాలి, అది మన ధ్యాన వస్తువు, అది అయి ఉండాలి. ఒకవేళ నేను డబ్బులు సంపాదించానంటే ఇవాళ 10 రూపాయలు, రేపు 20 రూపాయలు, ఎల్లుండి 30 రూపాయలు, బిలియన్స్, ట్రిలియన్స్ సంపాదించాను, ఇంకా ఉన్నాయి, ఇంకా సంపాదించాలి. నా దగ్గర ఒక 10, 20, 30, 40, 50, 60, 100, 200 ట్రిలియన్స్ డబ్బులు ఉన్నాయంటే ఇంకా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, అవన్నీ నాది కావు కదా. ఏవి నేను సంపాదించిన తర్వాత ఇంక మళ్ళీ సంపాదించడానికి ఇంకేమీ లేదో, ఇంక నేను సంపాదిద్దామని కూర్చున్నా అక్కడ ఏమి లేవో అటువంటి ఐశ్వర్యం సంపాదించాలి, ఇంకా ఫైనల్ ఐశ్వర్యం. ఇంకా దాని తర్వాత ఇంకేమి లేదు నేను కూర్చొని సంపాదించడానికి, అటువంటిది కావాలి. అటువంటివన్నీ ఇంకా దాన్ని మించిన జ్ఞానం లేదు, ఇంకా ఫైనల్ గా నేను నేర్చుకోవడానికి, ఇంకా నేను నేర్చుకుందాం అనుకున్నా కూడా అక్కడ ఏమీ లేవు అన్నది ఇంకా ఫైనల్ జ్ఞానం. ఇంక నేను సంపాదిద్దాం అన్నా ఇంకా అవతల ఇంకేమీ లేదు నేను సంపాదించడానికి అనుకున్నది ఫైనల్ ఐశ్వర్యం. అటువంటి ఇంకా హద్దు, ఇంకా చివరిన ఫైనల్, ఇంకా దాన్ని మించిన ఐశ్వర్యం, ఇంకా దాన్ని మించిన జ్ఞానం లేదు. అది ఒకవేళ నాకు వచ్చేస్తే ఇంకా మళ్ళీ నేను సాధించేది ఏమీ లేదు, జ్ఞానము సాధించేది లేదు, ఐశ్వర్యం సాధించలేదు. ఇంకా సాధించడానికి ఏమీ లేకపోతే నేను చేయవలసిన పని కూడా లేదు. పని ఎందుకు చేస్తామంటే ఏదైనా సాధించడానికి చేస్తాం. డబ్బులు కానీ జ్ఞానం కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి సాధించడానికే ఓ పని చేస్తాం. నేను ఇది మొత్తము ఏది సాధించిన తర్వాత ఇంకా మళ్ళీ సాధించడానికి ఏమీ మిగలలేదో అటువంటి జ్ఞానం వచ్చేసింది, మొత్తం అది నేను అయిపోయాను,
ఏది సంపాదిస్తే తర్వాత సంపాదించడానికి ఇంకేం మిగలలేదు. అటువంటి మొత్తం ఐశ్వర్యం అంతా నాదై ఉన్నది, ఇంకేం లేదు. అట్లాంటప్పుడు ఇంక చేయడానికి ఏం కర్మ లేదు, మొత్తం అయిపోయింది. అటువంటి స్థితి మన ధ్యానం చేయడానికి ధ్యేయం అయి ఉంటే, మన ధ్యాన వస్తువు ఆ పరాకాష్ట స్థితి అయి ఉంటే, అది మన ధ్యేయం అయితే ఇంకా తర్వాత పునరావృత్తి లేదు, పునర్జన్మ లేదు, ఇంకా నైవేద్యత సాధించేది లేదు, ఇంకొచ్చేది లేదు, పోయేది లేదు. అటువంటిది ధ్యేయ వస్తువై ఉండాలి. అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఆయన. మిగిలినవి ఏవి సంపాదించినా, ఏ డబ్బులు సంపాదించినా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఏ లోకాలకు వెళ్ళినా, ఏ భగవన్మూర్తి నువ్వు అయిపోయినా కూడా మళ్ళీ మూర్తి, మళ్ళీ పక్కన వేరే మూర్తులు ఉంటాయి. కాబట్టి మూర్తామూర్తులతో సంబంధం లేదు. జ్ఞానాజ్ఞానాలతోటి, విద్యా విద్యలతోటి, కర్మ అకర్మలతోటి, లక్ష్మి అలక్ష్మిలతోటి, వీటన్నిటితోటి, ఐశ్వర్యంతో, దరిద్రంతో, ద్వంద్వాలతోటి సంబంధం లేదు. మూర్తులున్నాయి, అమూర్తులున్నాయి, ఐశ్వర్యం ఉంది, దరిద్రం ఉంది, లోకముంది, అలోకముంది, విద్య ఉంది, అవిద్య ఉంది. ఇన్ని రకాల ద్వంద్వాలు లేవు. 3 గుణాలు కాదు, గుణాల పైన కూడా ద్వంద్వాలనితో పాటు అన్ని దాటిపోయి ఇంకా తర్వాత రెండోది లేదా అనన్యం, అది కావాలి. ఆయన చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆయన ఎంత జాగ్రత్తగా చెప్పారంటే ఈ విషయం అసలు తలుచుకుంటే కడుపులో నుంచి వణుకొస్తుంది. ఆయన ముందు సగుణంగా చెప్పారు. ఒక పరమ పురుషుడున్నాడు, ఆయనకి గుణాలున్నాయి, ఆయన్ని సాధించు, ప్రయాణ కాలంలో అది ధ్యానించు. ప్రయాణ కాలంలో సడన్ గా నీకు ఆ ఐడియా రాదు, కాబట్టి జీవితం అంతా ధ్యానం చేయి. ప్రయాణ కాలంలో ఆ సమయంలో నీకు ఆ ఐడియా వస్తే తర్వాత అది అవుతావని చెప్పారు. అది సగుణంగా చెప్పారు. తర్వాత నిర్గుణంగా చెప్పారు. ఆయన నిర్గుణంగా చెప్పినప్పుడు గుణాల గురించే చెప్పారు. సగుణమైన నిర్గుణమైన గుణంతో సంబంధం, ఇటు గాని అటు గాని, సగుణమైన నిర్గుణమైన మళ్ళీ ద్వంద్వం, వాటితోటే ఉంటుంది. అది కూడా మనకు అక్కర్లేదు. అది కూడా దాటిన తర్వాత ద్వంద్వం లేదు, అనన్యం రెండోది లేదు. ద్వంద్వం అంటే రెండోది లేదు. ఇంకా నిర్గుణమా సగుణమా, నిర్వికల్పమా సావికల్పమా, రూపమా అరూపమా, మూర్త్య అమూర్త్య, లోకమా ఆలోకనమా, లోకమా అలోకమా అని ఇన్ని ద్వంద్వాలు లేవు. అనన్యం, రెండోది లేదు, అన్యం లేదు. కాబట్టి నువ్వు 3 గుణాలు దాటాలి, 2 ద్వంద్వాలు దాటాలి. ఇటు త్రిగుణాలు, అటు ద్వంద్వాలు 2 దాటితే అనన్యం ఉంటుంది. అది నీ ధ్యేయ వస్తువై ఉండాలి అని ఆయన పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు. అక్కడికి వెళ్తే నువ్వు ఇటు త్రిగుణాలని అటు ద్వంద్వాలని దాటితే మాం అని ఉన్నదంతా ఒక్కటే అని, ఆ అనన్యమైన మాం, ఇంకొకటి లేదు, ఉన్నదంతా ఒక్కటే ఆత్మ పదార్థం, అది నేను అన్న దగ్గరికి వెళ్ళగలిగితే నువ్వు ఆ జ్ఞానము ఇంకా తర్వాత నువ్వు సాధించడానికి కూడా ఇంకా జ్ఞానం ఏం మిగిలిలేదు. అది ఐశ్వర్యము. ఇంకా మొత్తం అంతా నువ్వే అయిన తర్వాత ఇంకా నువ్వు సాధించే ఐశ్వర్యం ఏముంది? అప్పుడు జ్ఞాన ఐశ్వర్యం 2 నువ్వే అవుతావు. ఇంకా మొత్తం ద్వంద్వాలు దాటిన తర్వాత పుట్టడం ఏముంది? పోవడానికి మళ్ళీ అదో ద్వంద్వం, ఇంకా అవి కూడా ఉండవు. అక్కడికి వెళ్ళు అని చెప్తున్నారు ఆయన. అది నా ధ్యేయ వస్తువై ఉండాలి, అది ధ్యేయ వస్తువై ఉండాలి. ధ్యానానికి కావలసింది పరాకాష్ట, ఆ స్థితి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ఇంకా సాధించడానికి జ్ఞానము లేదు, ఐశ్వర్యము లేదు, ఇంకొకటి లేదు. అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఏమవుతుంది అని ఆయన 17వ శ్లోకం నుంచి చెప్తున్నారు. సహస్రయుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదః జనాః. సహస్రయుగ పర్యంతం అహహ యత్, యత్ ఏదైతే 1000 యుగాల పర్యంతం ఉన్నదో, 1000 యుగాలు, 1000 చతుర్యుగాల పర్యంతము యత్ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మణః బ్రహ్మదేవుడికి, అహహ అహము అంటే పగలు, ఒక్క పగలు,
అట్లానే యుగ సహస్రాంతం, సహస్ర యుగాలు, ఇంకొక 1000 యుగాల పర్యంతం రాత్రి ఆయనకి, ఆ బ్రహ్మానికి, బ్రహ్మలోకంలోని మన చతుర్ముఖ బ్రహ్మదేవుడికి అట్లానే ఒక 1000 యుగాలు ఆయనకు రాత్రి. ఈ విషయాన్ని తే జనాహ, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఆ జనులు, వాళ్ళు అహోరాత్ర వేత్తలుంటారు. ఆ పొద్దున రాత్రి అని లెక్కలు కట్టే శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ కాలాన్ని లెక్కలు పెట్టి గణించి కాల గణనం చేసేవాళ్ళు, ఆ శాస్త్రం చదువుకున్న కోవిదులు, వాళ్ళు ఏం చెప్తారంటే బ్రహ్మానికి, మన పరబ్రహ్మానికి కాదు, చతుర్ముఖ బ్రహ్మకు 1000 యుగాలు ఒక పగలు. మన లెక్కలో, మనుషుల లెక్కల్లో మనకు ఒక 1000 యుగాలైతే ఆయనకి ఒక్క పగలు, మనకు 1000 యుగాలవుతే ఆయనకు ఒక్క రాత్రి అవుతుంది అని పగలు రాత్రిగా లెక్కలు కట్టే ఆ కాల గణనం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. సహస్ర యుగ పర్యంతం అహహ యత్ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదః జనాః. ఈ విషయాన్ని మనం ఒకసారి, ఇవి మనం రేపు మళ్ళీ మన భాగవతం చదివినప్పుడు ఈ లెక్కలన్నీ అందులో ఉంటాయి. అందులో నుంచే యాక్చువల్గా రాసింది. మన తెలుగు భాగవతం.org లో ఉన్న విషయాల్ని మన ఊలపల్లి సాంబశివరావు గారు, బాబాయ్ గారు రాసి పెట్టారు. అందులోవి ఇక్కడ చూపిస్తున్నాను మన కోసం అని చెప్పి. 4 యుగాలు, ఒక 4 యుగాలని ఒక చతుర్యుగం అంటారు. ఆ ఒక్క చతుర్యుగము ఒక మహాయుగం. అటువంటివి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. ఈ కల్పం మన బ్రహ్మగారికి ఒక పగలు, ఇటువంటి ఇంకో కల్పం మన బ్రహ్మగారికి ఒక రాత్రి అని మన భాగవతం చెప్తున్నది. ఈ కల్పాన్ని మన భగవద్గీత సహస్రయుగ పర్యంతం అహహ ఆయనకి ఒక పగలు, యుగ సహస్రాంతం ఆయనకి రాత్రి ఒక రాత్రి అని చెప్తున్నది. ఆ విధంగా అహోరాత్రులు ఉంటాయి ఆయనకని. ఈ లెక్కలు కొంత తేడాతో ఉంటాయి. మనుషులకి, ఒక్క మనిషి జీవిత కాలానికి ఎన్ని యుగాలు పడితే బ్రహ్మగారికి ఒక్క పగలవుతుంది, ఒక్క రాత్రి అవుతుంది, ఒక్క రోజు అవుతుందని లెక్కలు మన పురాణాల్లో కొద్దిగా తేడాలతో ఉంటాయి. విషయం మాత్రం ఇదే. మనం రేపు భాగవతం చదువుకోబోతున్నాం కాబట్టి ఆ లెక్కలు చూపిస్తున్నాను. తర్వాత అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. ఇది ఆయనకు ఒక పగలైంది, ఒక రాత్రి అయిందని చెప్పుకుంటున్నాం కదా. ఇది ఆయనకు ఒక రాత్రి ఒక పగలు, బ్రహ్మదేవుడికి కూడా ఒక రాత్రి ఒక పగలుంది అంటే కాలంతో సంబంధం ఉంది. ఆయనకి కాలంలో ఉన్నారు. అప్పుడు ఆయనకి ఒక రాత్రి ఒక పగలు అన్నప్పుడు ప్రతి వాళ్ళకి వాళ్ళ లెక్కలో ఒక 100 సంవత్సరాలు ఉండాల్సిందే. 100 సంవత్సరాలు ఉండాల్సిందే అంటే 100 సంవత్సరాల తర్వాత ఉండరు అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మలోకాల్లో నుంచి కింది లోకం దాకా, మనం ఉన్న లోకాల దాకా ఏ లోకమైనా కొన్నాళ్ళైతే వెళ్ళిపోతారు. పునరావృత్తమైన జన్మలే ఉంటాయి అందులో అని ఆయన చెప్తున్నారు. కాబట్టి అది బ్రహ్మలోకంలో బ్రహ్మగారి గురించి చెప్పారు ఈ 17లో. ఇక్కడ లోకాల గురించి చెప్తున్నారు. పైన 17లో బ్రహ్మగారి గురించి అయిపోయింది కదా. ఇప్పుడు 18లో లోకాల గురించి చెప్తున్నారు. అవ్యక్తాత్, ఆ అవ్యక్తమైన పదార్థం నుంచి వ్యక్తయః సర్వాః ప్రభవంతి. సర్వాః అన్ని, మొత్తం లోకాలు, ప్రాణులు, భూలోకం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు అన్ని, సర్వాహ మొత్తము అహహ ఆగమే. అహము అంటే పగలు, పగలు ఆగమం వచ్చింది, తెల్లవారింది అంటే మొత్తం సర్వాహ వ్యక్తయః వ్యక్తమై కనిపిస్తున్న సర్వ విషయాలు ప్రభవంతి ఉద్భవిస్తాయి, ప్రభవిస్తాయి.
అట్లానే రాత్రి ఆగమే, రాత్రి వచ్చింది అంటే తత్ర ఏవా, అదే అవ్యక్త సంజ్ఞకే, అవ్యక్తమనే అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమనాలో తెలీదు. అవ్యక్తంగా ఒకటి ఉంటుంది, అవ్యక్తమని ఏదో పేరుతోటి మనం ఒకటి పిలుచుకుంటాం కదా, ఆ అవ్యక్తమైన సంజ్ఞతి అదేదైతే ఉందో అందులోకే తత్ర ఏవ, అందులోకే ఇవన్నీ సర్వాహ వ్యక్తయ, వ్యక్తమై ఏవైతే బయటకు వచ్చాయో అందులో నుంచి మళ్ళీ రాత్రి ఆగమే, రాత్రి ఏంటంటే అవన్నీ ప్రలీయంతే, అందులో వెళ్ళిపోయి కరిగిపోతాయి. లీనమైపోవడం అంటే కరిగిపోవడం, అవి మొత్తం లయమైపోతాయి, మొత్తం కరిగిపోయి అందులో ఏదో బంగారంలో నుంచి రకరకాల ఆభరణాలు, గాజులు, కమ్మలు, వడ్డాణాలు, ఉంగరాలు, టింగరాలు అందులో నుంచి అన్ని వస్తాయి. మళ్ళీ కరిగిస్తే మొత్తం అంతా అదే బంగారం ముద్ద అయినట్టు ఈ అవ్యక్తమైన బంగారం ముద్దలో నుంచి పొద్దున అయిందంటే వ్యక్తమై రూపాలతో నామాలతో సర్వాహ ప్రభవిస్తాయి. మళ్ళీ రాత్రి అయిందంటే అన్ని కరిగించి ముద్దబోసినట్టు మళ్ళీ పోయి అన్ని అవ్యక్తమైన దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాయి. కూర్చుంటాయంటే వెళ్ళిపోయి కూర్చుంటాయంటే బయటకు వచ్చాయి, వెళ్ళిపోయి కూర్చున్నాయంటే అన్ని అందులోనే ఉన్నాయి, ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాయి. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి ఆహరాగమే, రాత్రి ఆగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. ఇక్కడ చాలా అందమైన విషయం, భావన నాకేమొచ్చిందంటే ఈ అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ అని చదివినప్పుడు నాకేమనిపించిందంటే, మనము బయట అంత తల్లకిందులుగా చూస్తాము, మొత్తం మనం బయట మన లోక వ్యవహారంలో విషయాలన్నీ తల్లకిందులుగా మాట్లాడుకుంటాం. అసలు వాడు మొత్తమే వాడి వ్యక్తిత్వాన్ని కోల్పోయాడండి అంటే అది చాలా తక్కువ రకం విషయము అనుకుంటాము. వ్యక్తిత్వం మొత్తం కోల్పోయాడు వాడంటే వాడు గౌరవం అంతా పోగొట్టుకున్నాడు, పరువు మర్యాదలు పోగొట్టుకున్నాడు, ఎవరు ఆయన ఇంకా గౌరవించట్లేదు, ఆ రకంగా మనం నెగిటివ్ గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ రాత్రి అయిందంటే ఆ వ్యక్తమైనవన్నీ వస్తువులయ్యాయి, వ్యక్తమయ్యాయి, అవి వ్యక్తి అయి ఉన్నాయి కదా. ఆ వ్యక్తిత్వము అంటే వ్యక్తమై ఉండడం, కళ్ళకు కనిపించడం, వస్తువుగా తయారవడం, వాస్తవంగా ఉండడం అంటే వస్తువు నుంచి వచ్చినది వాస్తవం కదా, వస్తువు గురించిన విషయం వాస్తవం. వాస్తవంగా ఏముండవు, వస్తువుగా వ్యక్తం అవుతాయి, అవ్యక్తంలో నుంచి వ్యక్తం అయినవి ఆ వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి అవ్యక్తంలో కలిసిపోతాయి, లీనమవుతాయి, అంతే కదా. మనం ఇప్పుడు చేస్తున్న సాధనంతా ఏంటంటే ఈ వ్యక్తమై ఉన్న రూపాలుగా నామాలుగా, ఈ వ్యక్తమై ఉన్న మనం అందరము, నేను ఈ వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి అవ్యక్తంగా తయారవ్వాలి, అది ఎట్లా అని తాపత్రయపడి ఒకవైపు ప్రయత్నం చేసుకుంటూ బయట లోక వ్యవహారంలో వ్యక్తిత్వం అంతా కోల్పోయాడండి వాడు అంటే అది పెద్ద నెగిటివ్ గా మళ్ళీ మాట్లాడతాం. మొత్తం ప్రపంచంలో మనం మాట్లాడే విషయాలన్నీ జ్ఞానానికి మొత్తం తల్లకిందులుగా ఉంటాయి, మొత్తమే అన్ని విషయాలు ప్రతిదీ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇదేంటి, ఈ 18వ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే ఆ అవ్యక్తమైన విషయంలో నుంచి చాలా విషయాలు వ్యక్తమయ్యాయి, పొద్దున తెల్లవారిందంటే వ్యక్తమవుతాయి, కనిపిస్తాయి. ఆ కనిపించడమే కనడం. కనడము అంటే పిల్లలు పుట్టినట్టు, పిల్లల్ని కన్నట్టు మనం ఆటోమేటిక్ గా అనుకుంటాము, జనని అంటాం, మాత అంటాము, తండ్రి అంటాము. కానీ కనడము అంటే కళ్ళతోటి చూడ్డాన్ని కనడం అంటాము. ఆ రకంగా వ్యక్తమవుతాయి, కళ్ళతోటి చూడ్డానికి తయారవుతాయి. మళ్ళీ రాత్రి అయిందంటే ఆ వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి అవ్యక్తిత్వాన్ని చేరుకుంటాయి. అవ్యక్తమైనవన్నీ అవ్యక్తమవుతాయి, వ్యక్తిత్వాన్ని వదిలేసి అవ్యక్తిత్వాన్ని చేరుకుంటాయి. ఆ రకంగా అవ్వడము లీనమైపోవడం, లయమైపోవడం, కరిగించి మొత్తం ఒక్క ముద్ద చేయడం, కుప్ప. ఆ రకంగా ఎట్లా అవ్వాలని ప్రయత్నం చేసుకుంటూ అట్లా అవ్వడం అంటే భయపడుతూ ఉంటాము. ఎట్లా అవ్వాలి అని ఒకవైపు ఆలోచిస్తుంటాము, అయిపోతామేమో అని భయపడుతుంటాము. ఎట్లా అవ్వాలి అని సబ్ కాన్షియస్ గా అనిపిస్తుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తుంటే అవును కదండి, నిజమే కదండి అంటాము. అయిపోతామేమో అని కాన్షియస్ గా భయపడతాం, ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం కోల్పోవడం, రూపం నామం పోవడం లేదా చచ్చిపోవడం,
ఇట్లాంటివి మళ్ళీ రాకపోవడం, ఉన్నదంతా ఒకటే అంటే ఇంకోటి లేదేమో అని భయపడడం, ఇవన్నీ మనకి ఇష్టం ఉండవు, నచ్చవు, భయమేస్తుంది. కానీ అది అవ్వాలని మళ్ళీ భగవద్గీత పెట్టుకొని ఆలోచిస్తుంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ వల్లే మనకి ఇంత కష్టం. ద్వంద్వాలు, కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయంటే కాన్ఫ్లిక్ట్ వల్ల. కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉందంటే ద్వంద్వాల వల్ల. కాంట్రడిక్షన్ ఉంటేనే కాన్ఫ్లిక్ట్. కాంట్రడిక్షన్స్ ఏంటంటే వ్యక్తమై ఉన్నాము, అవ్యక్తం అవ్వాలి అని తెలుసు, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి, అందులోనే పుట్టాం పెరుగుతున్నాం కాబట్టి అయిపోతామేమో అని భయం, మళ్ళీ అవడం ఇష్టం ఉండదు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే కాంట్రడిక్షన్ వల్ల, కాంట్రడిక్షన్ ఎందుకంటే ద్వంద్వాల వల్ల, ద్వంద్వాలు ఎందుకంటే త్రిగుణాల వల్ల, త్రిగుణాలు ఎందుకంటే ప్రకృతి వల్ల, ప్రకృతిలో మనం ఉండడం వల్ల. ఇదంతా ఎంతవరకు ఉంటుంది? మొత్తం హడావిడి, మొత్తం సినిమా ఎంతవరకు ఉంటుందంటే రాత్రి రావడం వరకే. రాత్రి అయింది బ్రహ్మగారికి అంటే మొత్తం అన్ని కలిపి అందులో పోయి కలిసిపోతాయి, ముద్దయిపోతాయి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం మరి అది ఆల్రెడీ బ్రహ్మగారికి రాత్రి అయితే ఇదంతా జరుగుతుంది కదా, మనం ఎందుకు తాపత్రయపడాలి అంటే ఇవి తప్పకుండా అవుతాయి. ఈ అలసిపోయిన ప్రాణులకు వ్యక్తమై ఉన్నవి వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బ్రహ్మగారికి 1,000 యుగ పర్యంతం అంటే మనకు మనిషి లెక్కలో ఇన్ని 28 కోట్ల యుగాలు. ఒక్కొక్క యుగంలో ఎన్ని లక్షల రోజులు ఉన్నాయో చెప్పడానికి, ఎన్ని లక్షల కోట్ల రోజులు ఉన్నాయో. మొత్తం ఇంత పెద్ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో నాకున్న 70-80 ఏళ్ళు చాలా తక్కువ. అందుకని ఎన్నిసార్లు పుడుతూ ఉండాలి, నేను కూడా ప్రభవిస్తుండాలి. ఆయనకి తెల్లవారిందంటే ఆయన ఆ రోజుని మళ్ళీ తయారు చేస్తాడు. కానీ ఈ లోపల నాకు ఆయనకున్న ఒక్క రోజు 72 చతుర్యుగాల పర్యంతం ఎన్నాళ్ళు నా జీవితం నడుస్తుంటుంది. అట్లా ఎన్నిసార్లు పుడుతూ పోతూ ఉంటాను, అలసిపోతాను. కాబట్టి నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వడం కోసం ఆ సిస్టమ్ అట్లా ఉంది. రాత్రి అయితే పడుకునే సిస్టమ్ మొత్తం అన్ని లైన్ చేసి కరగదీసి మొత్తం ముద్ద చేసి అక్కడ పక్కన పెట్టి మళ్ళీ పొద్దునైనాక మళ్ళీ వ్యక్తం చేస్తారు. ఇదంతా ఆటోమేటిక్ జరుగుతుంది. ఈ లోపల, అది జరిగే లోపల నేను ఎన్నిసార్లు పుట్టాలి చావాలి, ఇక్కడే ఉండాలి. ఎందుకు ఈ గోల? ఇదంతా ఆటోమేటిక్ గా జరిగేది కాదు. నేను జ్ఞానంతో ఈ సాధన నేనే చేసుకుంటాను. నేనే వ్యక్తమై ఉన్నదాన్ని అవ్యక్తంలోకి వెళ్ళిపోతాను. అంతా నేనై ఉంటాను, అప్పుడు అనన్యమని తెలుస్తుంది, అయిపోతుంది అని నేను సొంతంగా చేసుకునే ప్రయత్నం పర్మనెంట్ గా ఉంటుంది. అట్లా కాకుండా నేనేం ప్రయత్నం చేసుకోకుండా ఉంటే టెంపరీగా ఈ రాత్రి అవ్వడం, లయాలు అవ్వడం, మళ్ళీ ప్రభావాలు అవ్వడం, మళ్ళీ లయాలు అవ్వడం జరుగుతుంటుంది. ఇది పైన 17వ శ్లోకంలో బ్రహ్మదేవుడికి అవుతుంది, కింద 18వ శ్లోకంలో లోకాలకి అవుతుంది. కాబట్టి ఆ లోకాల్లో బ్రహ్మదేవుడి దాకా ఉన్న మొత్తం అందరికీ ఇది జరుగుతుంటుంది. వీటిలో నుంచి బయటపడాలి, దానికి నా తాపత్రయం. అది నా ధ్యేయ వస్తువు, అది నాకు కావాలి, దానికోసం తాపత్రయం. ఇక్కడ ఉంటే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సైక్లికల్ గా. భూతగ్రామ సహ ఏవ అయం భూత్వా ప్రళీయతే రాత్యాగమే అవసహ పాథ ప్రభవతి అహరాగమే. ఇప్పుడు బ్రహ్మదేవుడి రోజు రాత్రి, పగలు రాత్రి చెప్పారు. బ్రహ్మదేవుడు అయిపోయాక లోకాల లయము చెప్పారు. ఇప్పుడు అందులో ఉన్న ప్రాణుల ప్రభవము, లయము చెప్తున్నారు. భూతగ్రామ, ఆ భూతగ్రామాలు, ఈ మొత్తం ప్రాణుల సమూహాలన్నీ సహ ఏవ అయం, ఇదే విధంగా భూత్వా వస్తూ ఉంటాయి, భూత్వా ప్రళీయతే వస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. రాత్రి ఆగమే, రాత్రి వచ్చాయంటే లీనమైతాయి, పొద్దునయిందంటే ప్రభవతి అహహ ఆగమే, ఇంకంతే కథ. ప్రళీయతే రాత్రి ఆగమే, ప్రభవతి అహరాగమే. అవసహ, పుట్టడానికైనా పోవడానికైనా నీ వశం లేదని నువ్వు అనుకుంటావు. యాక్చువల్ గా ఇక్కడ చూడు, మొత్తం ప్రాణి సముదాయం అంతా, కోటాను కోట్ల ప్రాణులన్నీ అవి పొద్దునైందంటే పుడుతుంటాయి, రాత్రి అయిందంటే పోతుంటాయి. అవన్నీ వాటి వశంలో ఉండి చెయ్యట్లేదు, అవశమై
వేరే వశంలో ఉండి పరవశంగా ఉండి వాటి వశంలో అవి లేక అవే పుడుతుంటాయి, అవే పోతుంటాయి. ఎందుకు పుడతాయో తెలీదు, ఎందుకు పోతాయో తెలీదు, దేని వశంలో ఉండి పుడుతున్నాయో తెలీదు, దేని వశంలో ఉండిపోతున్నాయో తెలీదు. ఒకవేళ నా సొంతంగా నేనే కావాలని ఉద్భవిస్తాను అని కృష్ణుడు చెప్పినంత ధైర్యంగా మనం చెప్పగలగాలి అంటే అంతటి జ్ఞానం ఉండాలి. ఇంకా ఏ జ్ఞానం వస్తే తర్వాత వేరే జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉంటుందో అటువంటి జ్ఞానం నాకు వస్తే పార్దా ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అప్పుడప్పుడు సంభవామి అని నేను చెప్పుకోవచ్చు. కాబట్టి నేను సంభవామి అని చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి నేను సంభవామి ఏం లేదు. అవసహ ప్రభవతి, నాకు తెలియకుండా నా కంట్రోల్లో నేను లేక నేనే పుట్టబడుతూ ఉంటాను. పొద్దున ఏంటంటే పుడుతుంటాను, రాత్రి ఏంటంటే పోతుంటాను. ఎందుకు వస్తున్నాను ఎందుకు పోతున్నాను తెలియదు. ఇట్లాంటి స్థితి నుంచి, అర్జునుడి స్థితి నుంచి కృష్ణుడి స్థితికి మారాలి, యాంగిల్ మార్చాలి. ఇప్పుడు అర్జునుడిలాగా కింద మోకాళ్ళ మీద కూర్చున్నాను నేను, తలెత్తి ఇంకెవరో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో హెల్ప్ చేయాలని చూస్తున్నాను దిక్కులు. అటు సైడు కృష్ణుడిలాగా నిలబడి అన్నిటికీ పైన ఉండి కిందికి చూస్తూ అన్ని చెయ్యగలిగి అవసరం ఉన్నప్పుడు నాకు కావాలంటే నేనే సంభవిస్తాను అని చెప్పే స్థితిలో ఉండగలగాలి. అక్కడ అయి ఉన్నాను, తెలుసుకోవట్లేదు. అది భూతగ్రామాలుగా ఉన్నాను ఇక్కడ. ఈ విషయం మళ్ళీ మనము ఇక్కడి నుంచి తర్వాత మళ్ళీ చూసుకుంటూ వెళ్తాం ఈ 19వ శ్లోకం నుంచి. కానీ ఈ 3 శ్లోకాల్లో 17, 18, 19లో ఆయన బ్రహ్మదేవుడి రాత్రి పగలేంటి, తర్వాత ఈ మొత్తం వ్యక్తం అవడం అంటే ఏంటి, ప్రాణులు రావడం అంటే ఏంటి, పోవడం అంటే ఏంటి అని ఆయన ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. ఇది చూసుకుంటూ మళ్ళీ మనం ఈ అధ్యాయాన్ని కంటిన్యూ చేద్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.